బీటీ పొద్దునుంచి పితానిగాడు కనపట్లేదు, బయటకు వెళ్ళాడా? అయ్యో నీకు చెప్పలేదా, పితాని ఢిల్లీకి కేస్ పనిపై ఫ్లైట్ లో వెళ్ళాడు. తినే ప్లేట్ లో కాదురా, ఆకాశంలో తిరిగే ఫ్లైట్ లో. అంటే విమానం అని అర్థంరా, చదువురాని సన్నాసి. టికెట్ కొనకుండా బాత్రూమ్ లో కూర్చొని వెళ్ళినాడేటి? నీ బొంద, పితా క్లయింట్ టికెట్ వేశాడు. ఇంతవరకు మన ఇంట్లో ఎవరినో విమానం ఎక్కారా? హలో, మేము షూటింగ్ పని మీద చాలా సార్లు వెళ్ళాంలే. రాంబాబుకి ఒక్క మాట చెప్పెళ్ళొచ్చు కదన్నాయ్. అంటే చెట్టు కిందకి లోకల్ కోర్ట్ కైతే రాంబాబు చిల్లరిస్తే వెళ్ళేవాడు. మరి క్లయింట్ అన్ని ఖర్చులు భరిస్తున్నాడు కదా, అర్జెంట్ అని వెళ్ళిపోయాడు. అంటే మీకు అవసరాలు ఉంటే చెబుతారు, అవసరాలు లేకపోతే బిర్యానీలో ఆకలి తీసి పడతారా? రేయ్ పెడార్థాలు తీకు. ఏ అర్థాలు తీయకపోయినా మీ ఉద్దేశం ఈజీగా అర్థమైపోతుంది. వదినోయ్, నీకు ఇంకో పగిలిపోయే న్యూస్ చెప్పనా? పగిలిపోయి న్యూస్ ఏంట్రా పిచ్చి సన్నాసి? అదేలే బీటీ, బ్రేకింగ్ న్యూస్ ని తెలుగులో చెప్తున్నాడు. సరే ఏడు. పొద్దున్నండి నాగవల్లి కూడా కనపట్లేదు. అంటే పితానన్నయ్య ముందెళ్ళి నాగవల్లి తర్వాత వెళ్ళిందంటావా? తనకేదో పని ఉంటుంది, అందుకే బయటికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఆ పని ఢిల్లీలోనేమో. వెళ్తే వెళ్ళి నువ్వు, దానిలో తప్పే ఉంది. నాగవల్లికి పొద్దున్నే లేచి అలవాటు లేదు కదా. పనుంటే లెగుతుంది కదా. ఆ పని పీతాననేతోనేమో. తనే లేవదు, నేను వెళ్ళి చూసొస్తా. ఎందుకు అనవసరంగా పీటీ నేర్పిస్తావు? లేకపోతే ఎంత ఎచ్చలేకపోతుందో చూసినావు కదా బాబా. నేను చెప్పానా, తను గాడిదలాగా రూమ్ లో నిద్రపోతోంది. మేము ఊరికే అన్నం లేవుతున్నా. అది సరే, పేయింగ్ గెస్ట్ గా ఉన్నప్పుడు గదిని ఎంత నీట్ గా ఉంచుకోవాలి గంగా. ఏ తన రూమ్ నీట్ గా లేదా? అబ్బచ్చి, అది మనుషులున్న రూమా? గొడ్ల సావిడ. యాక్దు. రూమ్ అంతా డస్ట్ పట్టేసి హైదరాబాద్ చెత్తగుండి కంటే దారుణంగా ఉంది. ఎక్కడ పడేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఆ రూమ్ బ్యాచిలర్ రూమ్ కంటే చాలా దారుణంగా ఉంది. ఇంటి గోడలపై బూజైతే స్పైడర్ మ్యాన్ సినిమాలో కంటే ఎక్కువగా ఉంది. నాగవల్లి అంత నీచంగా రూమ్ నుంచుకుంటుందా? చూడ్డానికి అంత అందంగా నీట్ గా రెడీ అయ్యే నాగవల్లి అంత దరిద్రంగా ఉంచుకుందా రూమ్ ని? నమ్మకపోతే నీ కళ్ళతో నువ్వు వెళ్ళి చూడు గంగా. తీసి మగానైనా నానే నా ట్రంక్ పెట్టుని నా పడుకునే ప్లేస్ ని పరిశుభ్రంగా ఉంచుకుంటాను. నా కళ్ళతో చూసిన దారుణాన్ని ఇంకా నేను వర్ణించలేను బాబా. అది అసలు ఆడపిల్లనా? గంగా, అదేంటో చూసుకో. ఆ అమ్మాయికి శుచి శుభ్రత నేర్పించాల్సింది. కనపడని కడిగి పడేస్తాను. ఏంటి బాత్రూమా? కాదు, కనపడితే నాగవల్లి. ఎస్, అందరిలో నెగటివ్ బీజం పడింది. ఇక నీకుంటుంది నాగవల్లి. పీతాని అగ్రిమెంట్ చూపించి భయపెడతావు కదా. పీతా ఊరి నుంచి వచ్చేలోగా నిన్ను ఇంటి నుంచి తరివేస్తా. రాంబాబు, పేయింగ్ గెస్ట్ అంటే ఏంటి? నువ్వు చదివింది ఇంగ్లీష్ మీడియమే కదా, చిన్నప్పుడు చెప్పలేదా దాని అర్థం? అర్థం నాకు తెలుసు, కానీ పేయింగ్ గెస్ట్ అంటే పే చేసి ఉండే అతిథి అని కదా. అవును. మరి నెత్తి పైన పెట్టుకున్నా మన ఇంటి పైన ఉండే నాగవల్లి మనకి పేయింగ్ గెస్ట్ గా ₹1 పే చేసిందా? మీరే ఆమె కట్టాలి కదా 5 లక్షలు. మీరు కట్టాల్సిన అప్పుకి నాగవల్లిని పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుని రాంబాబు వడ్డీ కడుతున్నాడు. అంతే కదా. దానికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది. కోంపదీసి నాగవల్లిని చంపేస్తావా? నిన్ను చంపేస్తారా నువ్వు మధ్యలో మాట్లాడితే? ఏంటో చెప్పు. ఏం లేదు, ఆ 5 లక్షలు అప్పుగా రాసుకుని తన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అందాం. అంటే మీరు చేసిన అప్పును రాంబాబు మీదకి మళ్ళించే ప్లానా? కాదు, ఆ నాగవల్లి ఇంట్లో ఎక్స్ట్రా అయిపోయింది కదా అని. నాగవల్లే కాదు, మీ ఇద్దరు కూడా ఎక్స్ట్రాగా ఇంట్లో ఉంటున్నారు కదా. నువ్వు ఎక్స్ట్రా గాడివే కదా. చూడు బీటీ, అగ్రిమెంట్ ప్రకారం అలా చేయడానికి కుదరదు. అయినా నాగవల్లి ఇక్కడ ఎవరికి అడ్డంగా లేదు. గంగకి కిచెన్ లో సహాయం చేస్తుంది కూడా. నువ్వు చెయ్యవు చేశాలని ఎలగొట్టాలని చూస్తున్నావా? లేదు, రాంబాబుకి అనవసరమైన బడ్జెట్ అని బాధతో చెప్తున్నా. అయితే నీ బ్యూటీ పార్లర్ ఖర్చులు కట్ చేసుకో, అప్పుడు నీ బాధ తీరుతుంది. నువ్వు చెప్పిన ప్రపోజల్ అర్ధరహితం. ఇలాంటివి ఇంకెప్పుడు నా ముందుకు తీసుకురాకు. ఆ అప్పు ఎలా తీర్చాలని ఆలోచించు, అంతేగాని ఇలాంటి సీప్ ట్రిక్స్ ప్లే చేయకు. రాంబాబు చాలా లాజికల్ ఫెల్లో. తన్ని తర్వాత డీల్ చేద్దాం. రాంబాబు లైన్ లోకి వస్తే గంగ కూడా వచ్చేస్తుంది. గొర్రెలని తల అలా ఒప్పుకున్నావేటి? రే సత్తి, నువ్వేనా నాకు సపోర్ట్ చేయరా? నాకేటి అసలు నాకేటంతా? రే ఏంట్రా, ఓటుకి నోటు మందడిగి ఓటర్లా అలా అడుగుతున్నావు? మరి ఎప్పుడైనా మా బావ వందిస్తే అందులో సగం తీసుకుంటావే తప్పితే ఏ రోజైనా ఇదిగోరా సత్తి అని వందిచ్చినావా? ఇదిగోరా. నీకన్నా నీ చెల్లి నాకు వల్లే బెటరు. అది నాకు చెల్లెంట్రా తింగర వెదవా.
వదినాది నీకు అర్థం కాకపోయినా జగమెరిగిన సత్యం. ఆ, సరేరా, ఆ నాగవల్లిని బయటికి పంపించాలి. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? మరి డైలీ వందిస్తావా? రేయ్, నా కడుపు మండి నువ్వు బాగా క్యాష్ చేసుకున్నావురా. మరి బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడే అవుట్ గోయింగ్ చేసుకోవాలదునా. ఉన్నప్పుడు ఇస్తానులే. అయితే ఉన్నప్పుడే చేస్తానులే. ఇవ్వకపోతే నీ సపోర్ట్ నాగవల్లికేనా? నీ అంత కాపైనా ఆ నాగవల్లి నీకన్నా పిసరంత ఎక్కువేలే. నేను ముందు తెలుసా, అది ముందు తెలుసారా? ఏటోదినా నన్ను ఇలా సంకట స్థితిలో పెట్టేసినావు. సర్లే, నా ఫుల్ సపోర్టింగ్ నీకే. ఇప్పుడు మన ఆపరేషన్ నాగవల్లి స్టార్ట్. ఇదిగో వదినే, సపోర్టింగ్ మాత్రమే. మధ్యలో నీ హ్యాండ్ తీసి నా హ్యాండ్ కోటర్లో ఇరికించావు కదా. నువ్వు నాకు సపోర్టింగ్ గా ఉండరా చాలు. ఆల్రెడీ గంగకి రూమ్ విషయంలో వ్యతిరేకత ఉంది, నీ సపోర్ట్ నాకుంది. ఇక రాంబాబు కంటావా, చివర్లో ఏదో బిస్కెట్ వేయచ్చులే. వదినాయ్, వేస్తే వేసేలో కానీ జాగ్రత్త, ఇంట్లో నుంచి నేను పంపించేయకుండా చూసుకో. ఏంటి గంగా, నేను రాకుండానే వంట స్టార్ట్ చేసేసావా? నాగవల్లి, నాకు విషయం చెప్పు. మనం వండుకునే కూరగాయలు కూడా శుభ్రం చేసే వండుకుంటాం కదా. అవును, అలా కాకుండా వండితే రోగాలు రావచ్చు. అలాగే పరిసరాలు శుభ్రంగా లేకపోతే కూడా మనకు రోగాలు రావచ్చు కదా. ఆ వస్తాయి, నాకు తెలుసుగా. తెలిసే చేస్తున్నావా? ఆ, నేనేం చేశాను? తప్పు చేసి తప్పించుకోవాలని చూడకు. అబ్బా గంగా, అర్థమయ్యేలా చెప్పు. నీ రూమ్ నీట్గా లేకుండా మురిక్కూపంలా ఉందట కదా. ఎవరు చెప్పారు? చూసినోళ్ళు చెప్పారు. ఎవరు చూశారు? ఆ అర్థమైంది, ఎవరు చూశానని చెప్పారు. ఎవరు? ఆ బీటీఆకే కదా. ఏంటి నా గురించి మాట్లాడుతున్నావు? మరి నా గురించి, నా గది గురించి ఆల్రెడీ మాట్లాడేసావుగా. రూమ్ లో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చెత్తలా వేసేస్తే దాన్ని రూమ్ అనరు, చెత్త కుండి అంటారు. అవును, ఏ పూటగా పూట చెత్త ఊడ్చి కుండీలోనే వేస్తున్నాను కదా. అబద్ధం గంగా, ఆ రూమ్ ని క్లీన్ చేయడం ఈ కళ్ళతో చూడలేదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, నా రూమ్ ఎలా ఉందో తెలుస్తుంది. అంటే నేను ఇదంతా కావాలని చేశానా? అది అందరికీ అర్థమైంది. మాకంత అవసరం లేదమ్మా, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలు. ఇక్కడ అందరూ అదే చేస్తున్నారక్క, ఒక్కరు తప్ప. ఎవరు సత్తిగాడా? అన్నిట్లో బ్రిలియంట్ గా ఆలోచించే నీకు ఇది అర్థం కాదా? అంటే పని పంట లేకుండా నేనే ఇదంతా చేసినానా? ఏంటి ఇంట్లో ఇది హాట్ టాపిక్ నడుస్తుంది? మీ గురించి చేస్తాయి గారు. నా గురించా? ఏమనుకుంటున్నారు? అదా, ఈ మధ్య కాఫీ కోసం రావట్లేదేటా అని. అదేనమ్మా, ఎలక్షన్ డ్యూటీ మీద వేరే ఊరు వెళ్ళాను. అయిపోగానే నీ కాఫీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. కాఫీ కావాలంటే హోటల్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి రావడం ఏంటి? ఎవరమ్మా నువ్వు? నా కాఫీ కనెక్షన్ కట్ చేసేలా ఉన్నావు. బీటీఆర్కి చెల్లెల్ని. ఏంటి బీటీ, నీకు చెల్లెలుందా? అగ్రిమెంట్ చెల్లెలండి. సొంత చెల్లెలంటే తెలుసు, అద్దె చెల్లెలంటే తెలుసు. ఈ అగ్రిమెంట్ చెల్లెలేంటి? అది రామాయణం కన్నా పెద్ద స్టోరీ లేండి. ఓహో, గంగా వచ్చి ఇంతసేపు అయినా కాఫీ ఇవ్వలేదమ్మా? తెస్తున్నాను బాబాయ్. ఎస్ఐ గారు బాగానే లంచాలు తీసుకుంటారనుకుంటాను. చిచ్చి, ఐఎమ్ స్ట్రిక్ట్ ఆఫీసర్. లంచం అనేది నా పోలీస్ హిస్టరీ డిక్షనరీలోనే లేదు. మరి ఈ పొట్ట కారణం లంచాలే కదా. అంటే పొట్టుంటే లంచాలు తీసుకున్నట్టేనా? మరి అక్రమ సొమ్ము అతిగా తింటే వల్లే కదా పొట్టొచ్చేది. ఏడు బాబాయ్, నీ పొట్టకి ఇంత చరిత్ర ఉన్నదా? ఏయ్, వామ్మో, ఎవరమ్మా నువ్వు? మీడియా వాళ్ళు ఫోటోలు వీడియోలు చూసి కదలలేస్తారు, నువ్వు నా పొట్టను చూసి కదలలేస్తున్నావు. మీరు లంచం తీసుకున్నప్పుడు ఎందుకు భయపడతారు శిశుపాల్ గారు? అమ్మా బీటీ, నీకు సరైన చెల్లెలు దొరికిందమ్మా. నాను అదే అంటే నన్ను కోపడుతున్నది. అబ్బా, నోటు దురుసులోను ఎచ్చుల్లోను స్టైలుల్లోను మీ ఇద్దరికి పిసరంత తేడా అంతే. అంటే అన్నిట్లో నేనే ఎక్కువ ఉంటానా? బాబోయ్ దేవుడోయ్, ఒకే గన్ నుంచి ఎట్ ఏ టైం 2 బుల్లెట్లు దూసుకొస్తున్నట్టుంది. నాకు ఈ కాఫీ వద్దు, నేను వెళ్ళొస్తా. బాబాయ్, శిష్పాల్ బాబాయ్, ఏటి బాబాయ్ అలాగెళ్ళిపోతున్నారు? అదే ఆయనకేదో అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయారు. ఏటో తాకుండా వెళ్ళిపోయాడు బాబాయ్. రేయ్, దీన్ని మామూలుగా ఇక్కడి నుంచి పంపించలేవురా? అవును వదినయ్, నీ బ్రెయిన్ బాగా వాడి ఓ ఐడియా వేసి తన నా బోట్లో పడేసి ఇంట్లోంచి పంపించేయాలి. వేస్తా వేస్తా, నా ప్లాన్ కి అది అడ్రస్ వెతుక్కుంటూ పారిపోవాలి. గంగా, గంగా, గంగా రా. ఏటి బీటి, నా నెక్లెస్ పోయింది. నీ దగ్గర నెక్లెస్ ఎక్కడుంది? ఇదిగో ఇలాంటిదే. దీని నెక్లెస్ అంటారా? నేను అలాగే పిలుచుకుంటాను. పూసలున్నది నెక్లెస్ అవ్వదు, బంగారం వజ్రాలు పొదుగుంటేనే నెక్లెస్ అవుతుంది. ఓకే, నా పూసల హారం దొరికిందా? దొరకలేదు. అయ్యో అయ్యో అయ్యో, ఎంతో విలువైన నా హారం పోయిందే. ఎంతుంటుంది? 1000 రూపాయలు మించదు కదా. ఇక్కడ ఎంత విలువైందని కాదు, నా పీత నాకు మొదటిసారి చివరిసారిగా ఇచ్చిన గిఫ్ట్ అదే. చివరిసారంటే ఇవ్వడనా? కాదు, కొనలేడని. ఎక్కడ పోయింటుంది బీటీ? అది తెలిస్తే పోయించడం వెతుక్కుంటాను
ఎక్కడొస్తట దొరుకుతుందిలే. దానికి మళ్ళీ నువ్వు కంగారు పట్టం, హడావిడి, హంగామా, బిల్డప్. పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది పోయిన వస్తువు విలువ, పోగొట్టుకున్న బాధ. నువ్వు బాధపడుతున్నావంటే దయ్యాలు పురాణాలు చదువుతున్నట్టుంది. గగ్గోలు పెట్టి ఏడిస్తేనే బాధ కాదు, లోపల కుమిలిపోతుంటే కూడా బాధే. నాకు కనపడలేదు. ఏంటి బీటీ మొహం చూస్తుంటే బాధపడుతున్నట్లు అనిపిస్తుంది కానీ ఆ ఫీల్ కనిపించడం లేదు. రాంబాబు, నీకు నా నెక్లెస్ కానీ కనిపించిందా? బంగారందా? కాదు, పూసల్ది. దానికోసమేనా ఈ మీటింగు? రాంబాబు, నీకది చాలా సింపుల్ విషయం. అది నాకు నా పిత ఇచ్చిన బహుమతి. కోహినూర్ వజ్రం కంటే విలువైంది. వాడు మామూలు హారమిస్తేనే ఇలా ఫీల్ అయిపోతున్నావు, వజ్రాల హారమిస్తే? ఆ ఆనందంతోనే గుండాకి సత్తుందేమో. నాకు నా హారం ముఖ్యం, దానికోసం నేను ఏమైనా చేస్తా. ఏటొదనా ఏటైనాది? ఒరే సత్తి, నా పూసల హారం మిస్ అయిపోయిందిరా. ఏటి నీ ఆరం మిస్ అయిపోయినదా? ఎక్కడా? తెలీదురా. వదినా పోగొట్టుకున్నావా లేక కనపట్లేదా? పోగొట్టుకోవడానికి అది నేను వేసుకోలేదు. ఆ, మరి కనిపించట్లేదనకుండా పోయిందనంటావేటి? కనిపించట్లేదంటే ఎవరో తీసినట్టని, పోయిందంటే నేను మిస్ చేసుకున్నట్టని అలా అన్నా. ఏమైంది బీటీ అక్క, ఏదో పోయిందంటున్నావు? నాగవల్లి, నా పూసల హారం పోయింది, నీకేమైనా దొరికిందా? దానికి ఎంత సీన్ చేయాలా? అంతకు మించి ఖరీదైంది మా వదన కాడ ఏటి లేదు కదా. వాసన వాసన. మా ఇంట్లో చికెన్ ఏం వండలేదే అంత వాసన రావడానికి. ఆ వాసన కాదయ్యా, క్రైమ్ వాసన. బాబాయ్, ఇక్కడ ఏం క్రైమ్ జరిగిందని ఆ వాసన వచ్చింది? ఇక్కడ ఏదో జరిగింది, అందుకే ఇటుగా వెళ్తున్న నా ముక్కుకి సిగ్నల్ వచ్చి ఇక్కడికి వచ్చేసా. బాబాయ్, మీ మొక్కులు మీ పోలీస్ కుక్కల ముక్కుల కన్నా బాగా పనిచేస్తున్నాయి. ఆ పోలీస్ కుక్కలకి వాసన చూడలే ఈయన ట్రైనింగ్ ఇస్తారనుకుంటా. ఎస్ఐ గారు, మా ఇంట్లో క్రైమ్ జరిగింది. చెప్పమ్మా అదేంటో, నా కాకి యూనిఫామ్ పవర్ ఏంటో చూపిస్తా. మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎవరు చేశారు? తెలిస్తే మీరెందుకు? ఓకే చెప్పమ్మా, ఏమేం పోయాయో? నగల, టీవీలా, డివిడీలా, చీరలా? చెప్పమ్మా, అవి ఏమైనా సరే వెతికి అందులో 50% రికవరీ చేస్తాం. అంటే మిగిలిన 50% చేయలేరా? చేస్తాం గానీ అవి మా ఖర్చులకి, వెతికినందుకు, ఇన్వెస్టిగేషన్ చేసినందుకు ఛార్జ్ చేస్తాం. లంచం అని చెప్పొచ్చు కదా. రేయ్, దాన్ని లంచమనర్రా? మరి కొత్త పేరేమైనా పెట్టారేటి? లేదమ్మా, మాకు ఖర్చులుంటాయిగా. స్టేషన్ మెయింటెనెన్స్ కానీ, జీబు డీజిల్ కానీ, టీలు కానీ, వాటి కోసం ఖర్చు చేస్తాం. వాటికి గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఎస్ఐ గారు, వీళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. ఇంతకీ ఆ నగ విలువెంత? వెలకట్లేనంత. అంటే మీ పూర్వీకుల కాలం నాటి విలువైన వస్తువు అన్నమాట. సార్, అది తెలిస్తే మీరు వెంటనే వెళ్ళిపోతారు. సెర్చ్ ఇంకా కాదు, బయటికి. బీటీ, ఇంతకీ అదేంటో చెప్పు. నా పూసల హారం పోయింది సార్. ఏంటి, పూసల హారమా? దానికి ఇంత బిల్డప్పా? పూసల హారమే కదా అని తీసేయకండి, దాంట్లో నా ప్రాణం ఉంది. ఏంటమ్మా మరీ మమ్మల్ని బకరాలను చేస్తున్నావు? నేను కంప్లైంట్ ఇస్తే మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా? తీసుకుంటాం గానీ మరీ ఇంత చిన్నదానికా? ఈ రోజు చిన్నదే పోయింది కదా అని ఊరుకుంటే రేపు పెద్దది ఏదైనా పోతే? ఓకే సరే, నీకెవరి మీద ఏమైనా డౌట్ ఉందా? నాకు ఇంట్లో వాళ్ళ మీద నా డౌట్. బీటీ, బీటీ, వదినా ఇంట్లో ఎవరి మీద నీ అనుమానం? ఈ నాగవల్లి మీద నా డౌట్. సార్, వెళ్ళి ఆమె రూమ్ వెతకండి. నేనా? నాకున్న కోట్ల ఆస్తితో అలాంటి పూసల హారాల ఫ్యాక్టరీనే పెడతాను. కానీ దొంగతనం నీ హాబీ అయి ఉండొచ్చు. నా మీదనే అనుమానమా? నా సచీలతను నిరూపించుకునే టైం వచ్చింది. ఎస్ఐ గారు, వెళ్ళి నా రూమ్ వెతకండి. ఓకేనమ్మా. ఎస్ఐ గారు, నా ఇంట్లో దొంగలకు స్థానం లేదు. దొంగ నిరూపించబడితే వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. చూడు రాంబాబు, కేసులు లేక నా చేతులు కూడా దురదగా ఉన్నాయి. దొంగ దొరికితే చర్లపల్లి జైలే. ఈ ఇంటి దొంగ దొరికేసరికి బాబాయ్ నోరు మూకపోయింది అనుకుంటా. ఆపుతారా? ఆ రూమ్ లో ఏమీ దొరకలేదు. అదేంటి, ఆ రూమ్ లోనే దొరకాలే? నీకు అక్కడే ఉన్నట్టు కళ ఏమైనా వచ్చిందా? నన్ను ఎంతగా అవమానిస్తారా? ఇన్నాళ్ళ నుంచి నన్ను మీరు అర్థం చేసుకుంది ఇదేనా? అలా అనుకోవద్దు, నువ్వు కాదని తేలింది కదా. మరి హారం ఎక్కడున్నట్టు? బీటీ, నా మీద కూడా నీకు డౌట్ ఉందా? చిచి, లేదు రాంబాబు. ఎస్ఐ గారు, నా రూమ్ కూడా సెర్చ్ చేయండి. అవును, చట్టం ముందర అందరూ సమానమే. అవును బీటీ, నువ్వు అడిగినా అడగకపోయినా సెర్చ్ చేస్తాను, దొంగను పట్టుకుంటాను. అది నా డ్యూటీ.
అక్కడ ఏమీ దొరకలేదు. అమ్మయ్యా మేం దొంగలం కాదు. ఇంకెవరి మీదైనా డౌటా? ఇంకా మిగిలింది నాన్నగా. నా పెట్ కూడా సెక్స్ చేసుకోండి. ఓకే, ఎక్కడుంది అది? రండి చూయిస్తాను. రండి, ఇదిగోండి. ఏంట్రా ఇది? తవ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువు లాగుంది. అలా అనుకోండి, ఇది మా తాతల కాలం నాటి పెట్టి. ఆగండి ఆగండి, అంత ఫాస్ట్ గా తీస్తారండి. నన్ను చూయిస్తాను, నన్ను చూసి తీయండి. తీ. ఇలా సెక్స్ చేసుకోండి. మా తాతల కాలం పెట్టి పదండి. నడు. నా పెట్టలో కూడా లేదు బాబా. ఎక్కడా లేదంటే బయట దొంగతనం చేసింది. ఆ మిగిలిన విలువైన వస్తువుల్ని వదిలేసి ఆ బోడి హారాన్ని తీసుకెళ్తాడా? సరే వదిలేండి, తీసుకున్న వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు. నో అక్క, తీసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే. దొరకని వస్తువుకి ఎవరిని బాధ్యుల్ని చేయగలవు నాగవల్లి? అన్ని రూమ్లు వెతికారు ఎస్ఐ గారు. అన్ని వెతికేశాగా? కాదు, ఒక్క రూమ్ వదిలేశారు. ఏంటది, బాత్రూమా? కాదు, బీటీఎక్ రూమ్. అంటే నా హారాన్ని నేనే దొంగతనం చేసుకుని నా రూమ్ లో పెట్టుకున్నానా? ఏమో బీటీ, నీ హారం నీ రూమ్ లోనే మర్చిపోయి ఉంటావేమో. మర్చిపోతే దొంగ బాబోలే. ఎక్కని వదనా, మహా అయితే ఏటవుద్ది, నీ ఆరం నీకు తిరిగి ఇచ్చేస్తారు అంతే కదా. సరే కానివ్వండి. సస్పెన్స్ సినిమాల్లో కంటే ఎక్కువ సస్పెన్స్ ఇక్కడ జరుగుతుంది. ఏ దొరకలేదా? పోన్లేండి సార్, ఎన్నోసార్లు మా జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాం. కానీ ఇప్పుడు పోగొట్టుకోలేదు. అంటే హారం దొరికిందా? హారం లాంటిదే, బంగారు గొలుసు దొరికింది. ఇది నీదేనా బేటీ? ఆ, నా దానిలాగే ఉంది కానీ నాది కాదు. సరిగ్గా చూడొదనా. నాది కాదురా. మరెవరిది? నాది. అంటే బీటీ అర్థమైంది. నీ హారం దొరకపోయినా ఈవిడిది కొట్టేసిన నేరానికి ఈ కేసును సుమోటోగా తీసుకొని నిన్ను అరెస్ట్ చేస్తున్నా. బీటీ వదిన తను తీసుకున్న గొత్తులో తానే పడింది.